వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో తక్కువ సమయంలో సత్వర న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ కృషి అమోఘమని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ కొనియాడారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సారథ్యంలో ఆపరేషన్ దండయాన్ జస్టిస్ సడ్వ్ కార్యక్రమంలో జరిగింది. అదనపు ఎస్పీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రత్యేక విభాగం ద్వారా కేసుల పురోగతిని నిశితంగా సమీక్షిస్తున్నారు. ఈ విధానం వల్ల జిల్లాలో ఇప్పటి వరకు 62 కేసుల్లో 74 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయని, ఇందులో 4 కేసుల్లో 2 సార్లు జీవిత ఖైదు, 23 కేసుల్లో జీవిత ఖైదు, మిగిలిన కేసుల్లో వేర్వేరు కాల పరిమితుల్లో జైలు శిక్షలు ఖరారయ్యాయని ఐజీపీ వివరించారు. కేసు కట్టడం జరిగింది. అది దాదాపు 15 సంవత్సరాలు అసలు ఆ రకంగా కాంట్రాక్టర్స్ కానీ ఒఫీషియల్స్ కానీ వస్తాయా, కొంతమంది నష్టాలు కవర్ చేయాలని చెప్పడం కూడా పోలీసు వ్యవస్థ కానీ ప్రాసిక్యూషన్ కానీ ఎన్ని కష్టాలు పడినా అల్టిమేట్గా నిలబడాల్సింది మీరే. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ ధైర్యం మీదనే ఈ కేసు అనేది నిలబడుతుంది. ఆ నేరస్తుడికి, చెడ వ్యక్తికి శిక్ష పడుతుంది. మనకి జరిగిన నేరానికి మనం పోరాడి శిక్ష పడించి వాడికి తప్పు తెలుసుకునేటట్లు మనం ఎప్పుడైతే చేయడంలో విఫలమవుతామో ఆ తప్పు మన ఒక్కడితోనే ఆగదు. ఈరోజు మనం బాధితులం అవుతాం. మనం ఆ బాధను చూసి వదిలేస్తే రేపు మన పక్కన వాళ్ళు బాధించబడతారు. ఆ తర్వాత జనాలు అందరూ బాధించబడతారు. ఏదో ఒక రోజు అది మొత్తం మన వ్యవస్థనే దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఇందాక కూడా చాలామంది వచ్చి ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధకు లోనై ఉంటారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఎంత సపోర్ట్ చేసినా, పోలీసులు ఎంత సపోర్ట్ చేసినా, ఒక వ్యక్తి చనిపోయి కానీ ఇంకొక ఇంట్లో అఘాయిత్యం జరిగితే ఆ బాధ విన్నవాడికి కన్నీళ్ళు వస్తాయి. అట్లాంటిది మీరందరూ అనుభవించారు. ఆ బాధ అనుభవించి మనకి ఇంతే ప్రాప్తమని వెళ్ళిపోయే సమాజం మనది. లేకపోతే కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఊర్లో వాళ్ళు మాట్లాడరు, చాలా అపోహలు పెడతారు. కోర్టులో అంటే అది ఎప్పుడో 5 సంవత్సరాలు అవుతుంది, శిక్ష ఎప్పుడు పడుతుందో, నన్నేం చేస్తావు, బెయిల్లో వస్తాము, అలా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. డబ్బు ఇస్తామని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, భయపెడతారు, గ్రామంలో వేలేస్తామని చెప్పి బెదిరిస్తుంటారు. మీరందరూ అలాంటి ఒత్తిడులకు నిలబడుకొని ఈరోజు న్యాయాన్ని గెలిపించారంటే దానికి ముఖ్య కారకం మీరు. మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, న్యాయ వ్యవస్థ తరఫున మేము కృతజ్ఞతలు